హే గైస్, హాయ్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ వ్లాగ్స్. ఇంతవరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామందికి ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తెలిసే ఉంటాయి, బట్ ఎంతో కొంతమందికి అయినా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నాను మీకు. సో ఏంటంటే, మేము రీసెంట్గా తిరుమల ట్రిప్ వెళ్తున్నామంటే 2 లేదా 3 మంత్స్ ముందే మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైన్ టికెట్స్ కానీ లేదంటే దర్శనం టికెట్స్ కానీ ఇవన్నీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా అయితే మనము ఆ ట్రైన్ టికెట్స్ కంటే ముందు దర్శనం టికెట్స్ ఉన్నావా లేవా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ, సో అది ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవాలి ముందుగా అయితే మనము. అలాగే ట్రైన్ టికెట్స్ కూడా అదే టైంకి చూసుకొని మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. మనకి దర్శనం కోసం అయితే ఆన్లైన్లో ఒక్కొక్కరికి 300 అలా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుమల రీచ్ అయిన తర్వాత టికెట్స్ దర్శనం కోసం తీసుకునే పని అయితే మనకు 4-5 అవర్స్ లైన్ ఉంటుంది. ఒక్కొక్కసారి అది 6-7 అవర్స్ కూడా పట్టవచ్చు. ఆ 6-7 అవర్స్ మనం లైన్లో వెయిట్ చేసిన తర్వాత కూడా మనకు టికెట్స్ దొరుకుతావా అన్నవి అసలు గ్యారంటీ లేదు. క్రౌడ్ ఎక్కువ ఉంటే మనకైతే అసలు నో ఛాన్స్, టికెట్స్ అవైలబుల్ ఉండవు. సో అది వేస్ట్ ఆఫ్ టైం, ఎవ్రీథింగ్ వేస్ట్ ఉంటుంది. సో అందుకనేసి మనం ముందుగానే దర్శనం టికెట్స్ ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు దర్శనం అనేది ఈజీగా అవుతుంది. లేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అంటే మనకు 18-20 అవర్స్ పడుతుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకెక్కువ కూడా పట్టవచ్చు టైము. సో అక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి మనకి దర్శనం అనేది ఉంటుంది. సో ఇది అన్నమాట. అలాగే ఇంకొకటి కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం కొండపైకి వెళ్ళాక అక్కడ సిఆర్ఓ అని ఉంటుంది. ఆ సిఆర్ఓలో మనము ఒక 600 అలా డిపాజిట్ చేయాలి ఫస్ట్ రూమ్ కోసం అనేసి. దానికి కూడా మనం లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అలా లైన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి 8 o'clockకి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో అలా ఉంటుంది. ఆ తర్వాత మనకి 600లో 100 కట్ చేసుకొని 500 డిపాజిట్ చేసుకుంటారు. 1 వీక్ తర్వాత మనకి 500 మనకి అకౌంట్లో పంపిస్తారు. ఆ తర్వాత 100 కట్ చేసుకుంటారు వాళ్ళు. సో అది ప్రాసెస్ ఉంటుంది అక్కడ రూమ్స్కి. సో రూమ్ కూడా చాలా బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది. మేము తీసుకున్నాము అలానే సిఆర్ఓలోనే రూము. సో ఇది మేము తీసుకున్నది కొంచెం టెంపుల్కి దూరంగా ఉంది. సో అయినా పర్లేదనేసి తీసుకున్నాము. ఒకవేళ మనకి టికెట్స్ దర్శనం కోసం టికెట్స్ అవైలబుల్ లేకపోతే మనకు 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు టికెట్స్, ఎస్ఎస్డి టోకెన్స్ అనేసి. సో అది ఎక్కడంటే శ్రీనివాసం, విష్ణువాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో 5,000 నుంచి 10,000 వరకు ఇస్తారు టికెట్స్. సో అది ఏంటంటే ఆ రోజు ఉన్న క్రౌడ్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మనకి టికెట్స్ వస్తే లక్కీ, లేదంటే లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వెయిట్ చేసినప్పుడు మనకి అవైలబుల్ ఉండవు టికెట్స్. సో ఫైనల్గా అయితే మేము టికెట్స్ తీసుకొని ఇలా కొండపైకి వెళ్తున్నాము బస్లో. ఇది సిఆర్ఓ, మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇక్కడే మాకు 8 o'clockకి రూమ్ అలా ఇచ్చేశారు. ఆ తర్వాత మేమందరం బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, సో బయటికి వెళ్ళేసి అలా కొంచెం షాపింగ్ అది చేసుకొని, ఈవినింగ్ మాకు 5 o'clock ఉంది స్లాట్ దర్శనంకి. సో దానికంటే బిఫోరే మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత షాపింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా చేసేసుకొని 5 o'clockకి వెళ్ళిపోయినామంటే ఎగ్జాక్ట్గా మేము 9:30, 10 వరకు బయటకు వచ్చేసినాం. దర్శనం కానీ, హుండీ, లడ్డు ఇవన్నీ తీసేసుకొని మొత్తము 10 o'clock అయింది బయటకు వచ్చేసరికి. సో మాకు టికెట్స్ ఉన్నవి కాబట్టి ఈ మాత్రం టైం పట్టింది. లేదు అంటే ఇంకా చాలా టైం పట్టేది. అది మనకి సర్వదర్శనం కానీ ఫ్రీ దర్శనంలో కానీ వెళ్తున్న వాళ్ళని చూస్తే అర్థమవుతుంటుంది. సో ఫైనల్గా అయితే మాకు దర్శనం ఇలా జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, సో ఇది ఏంటంటే లోపల మనకి భోజనశాల ఉంటుంది. ఏంటంటే ఒకేసారి కొన్ని వందల వేల మంది కూర్చొని తినేలాగా ఫెసిలిటీ ఉంటుంది. ఇది చాలా నీట్గా ఉంది. అసలు ఇక్కడ డిజైన్ కానీ ఇది కానీ చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు ఒక అమ్మవారు కూడా ఉంటుంది లోపల. ఎవ్రీ టైం ఇక్కడ దీపం పెడుతూ ఉంటారు. సో ఆ దీపం అనేది అసలు ఆరిపోదు, ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటుంది. అలాగే మేము ఇలా భోజనశాలకు వెళ్ళిపోయాము. సో ఫుడ్ కానీ అది కానీ చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ క్రౌడ్ మీరు చూడొచ్చు. కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేసి.
ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒకటి పరమాన్నం పెట్టారు, అసలు అదైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అది అక్కడికి వెళ్ళిన వారు డెఫినెట్గా అదైతే కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. సో అలా అంత బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు అరిటాకు వేసి అందులో అన్నము, సాంబారు, పెరుగన్నము, మజ్జిగ, ఇంకా రసం అయితే చాలా బాగుంది. అసలు వేడివేడిగా ఇచ్చారు. ఎంత బాగుందంటే అసలు మా చిన్నోడు కూడా చాలా బాగా తిన్నాడు రసంతో రైస్. సో ఇదైతే మొత్తం షాపింగ్ వస్తుంది కాంప్లెక్స్ మనకి బయట. సో ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం ఉంది, వర్షంకి అన్నీ ఓపెన్ చేశారు. సో ఇక్కడ క్లౌడ్స్ చూడొచ్చు ఎంత ఇదిగా ఉంది అంటే అసలు చాలా వర్షంలో తడిచిపోయాము అసలు ఈవినింగ్ టైంలో అయితే మేము. సో ఆ రోజు వర్షం ఉండే, మార్నింగ్ కొంచెం ఉండే, ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఎక్కువ అయింది వర్షము. సో ఫైనల్గా అయితే ఇది తిరుమల. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఏంటి అంటే మనం తీసుకున్న వస్తువులు కానీ షాపింగ్ చేసిన వస్తువులు కానీ మన లగేజ్ కానీ కంప్లీట్ మనదే రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం అనేది కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎవరిని నమ్మలేము. సో అలా అన్నమాట. మనం షాపింగ్ చేసిన వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మావి చాలా మిస్ అయిపోయినవి అసలు బస్సులో కానీ అక్కడ కానీ. సో ఇక్కడ మనకి వాళ్ళు రోడ్ పైన ఇలా వచ్చి తిరుమల అలా బొట్టు పెడతా ఉంటారు అందరికీ. ఫస్ట్ అయితే మా చిన్నోడికి పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఆరు అయితే ఫస్ట్ అసలు నాకు వద్దు అని అన్నాడు, అది బాగుండదు మమ్మీ నాకు వద్దు అని అన్నాడు. మళ్ళీ అందరూ పెట్టించుకున్న తర్వాత వాడు. ఇంకొకటి ఏంటంటే రూమ్స్ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి మనకి రూమ్ అలాట్మెంట్ చేసిన తర్వాత 24 అవర్స్ వరకు మాత్రమే మనకి రూమ్ ఉంటుంది. 24 అవర్స్ తర్వాత రూమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో మనకి ఇంకా రూమ్లో హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడ మనకి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకి ఎక్స్ట్రా ఇంకొక రోజు కూడా కావాలి అంటే మళ్ళీ వెళ్ళి లైన్లో నించోవాల్సి ఉంటుంది. సో అది ఉంటుంది ప్రాసెస్. సో దీనికంటే ఏంటి అంటే బెటర్ నెక్స్ట్ డే కూడా రూమ్ కావాల్సి వచ్చినప్పుడు మనకు ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అందులో 2-3 డేస్ కూడా ఉండొచ్చు మనకి. అసలు అక్కడ 24 అవర్స్ కానీ ఇట్లా అసలు ఏం కండిషన్స్ ఉండవు కాబట్టి సో అలా ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రైవేట్ రూమ్ తీసుకొని వెళ్ళడం బెటర్. సో సిఆర్ఓ ఏంటి అంటే మనకి 100 రూపీసే ఛార్జ్ చేస్తారు. 1 డేలో మళ్ళీ మనం రూమ్ తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఉంటుంది. సో అదే అన్నమాట. అలాగే ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది. సో ఆ స్పాట్లో అయితే కంపల్సరీ ఫోటో దిగాల్సి ఉంటుంది తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ. సో మేము కూడా ఆ స్పాట్లో ఫోటో దిగాము, ఒకటి గ్రూప్ ఫోటో. అమ్మ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళాము. ఆ తర్వాత ఫ్యామిలీ పిక్ ఒకటి దిగాము, 2 ఫొటోస్ దిగాము. వాటిని ఇట్లా ఆల్బమ్ చేయించుకున్నాము. అందులో కెమెరాలో ఫోటో దిగాక వెంటనే మనకి వితిన్ 5 మినిట్స్లో మనకి హార్డ్ కాపీ ఇస్తాడు. అలాగే సాఫ్ట్ కాపీ కూడా మన నెంబర్కి ఫోన్ నెంబర్కి సెండ్ చేస్తాడు, వాట్సాప్ చేస్తాడు. సో ఇదైతే మంచి ఆప్షన్ ఉన్నది అక్కడ. చాలా క్లారిటీగా ఇచ్చాడు, ఫోటో కూడా చాలా బాగుంది. మేము 2 కాపీస్ తీసుకున్నాము, ఒకటి ఫ్యామిలీ పిక్, ఒకటి అమ్మ వాళ్ళతోటి గ్రూప్ ఫోటో అలా తీసుకున్నాము. సో మనకి 2 ఇస్తాడు, హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ 2 ఇస్తాడు. మా చిన్నోడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. వాడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అలా షాపింగ్ చేసుకొని ఈవినింగ్ 5 o'clock అయితే మాకు స్లాట్ ఉంది దర్శనంకి. సో ఆ టైం వరకు అయితే మేము లైన్లోకి అలా వెళ్ళిపోయాము. సో ఆ లైన్లో వెయిట్ చేసినాము. మొత్తం 16 కంపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో. మేమున్నది అయితే 8 నెంబర్ వచ్చింది మాకు కంపార్ట్మెంట్. సో మాకు ఈజీగా దర్శనం అయిపోయింది. ఆల్రెడీ మేము టికెట్స్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ మనకు వీడియో క్లిప్లో సైడ్కి ఒక స్టేజ్ కనిపిస్తుంది. సో ఇది ఏంటి అంటే మనకి టీటీడీ వస్తుంది కదా భక్తి ఛానల్, ఇక్కడ నుండే మనకు టెలికాస్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే ప్రదర్శిస్తారో కంప్లీట్గా అది మనకు ఇదే సెట్ నుంచి వస్తుంది. సో ఇది చూడొచ్చు లైవ్లో. మేము అక్కడ సో ఇదైతే కంప్లీట్ లైవ్లో తిరుమల టూర్ వీడియో అప్లోడ్ చేశాను. సో మేమైతే ఈ టూర్ కంప్లీట్గా 4 days వెళ్ళాము. సో మేము వెళ్ళిన 2 days అలా రెయిన్ ఏం లేదు, బట్ 2 days తర్వాత రెయిన్ స్టార్ట్ అయింది. కొండపైన కదా చాలా చల్లగా ఉండేది అసలు. సో ఇది ఫైనల్గా అయితే మేము టెంపుల్ ముందు కొన్ని పిక్స్ అలా తీసుకున్నాము. సో చిన్న వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వీళ్ళకి వెంకటేశ్వర స్వామి నామాలు అలా పెట్టించాము. సో ఆ రోజు అసలు వద్దు అనకుండా పెట్టుకున్నారు ఇద్దరు, చాలా బాగా పెట్టుకున్నారు. యాక్చువల్గా నాకు కూడా పెట్టింది, బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది వీడియోది. సో ఫైనల్గా అయితే వీడియో ఇది. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like the video and share the video. Thank you so much. Thank you everyone. We'll meet in our next video. Bye bye. See you soon.